చేస్తున్నారో ఆ జియో 60 ప్రకారం కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినకుండా రాత్రి టెండర్లు కొత్తగా తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్రజాప్రభుత్వం మనకి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తెచ్చింది, ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి దాన్ని నమోదు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఏజెన్సీల ద్వారా దోపిడీ చేస్తున్నారు, ఏజెన్సీలు అధికారులు కలిసి దోపిడీ చేస్తున్నారని చెప్పేసి దోపిడీ మన ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న మంచి అవకాశాన్ని తీసుకొస్తే ఎండి గారు ఏం చేశారంటే గత నెల 6 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా 100 మందికి 200 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ లేదు. అరే ఏందని చెప్పేశారంటే కొత్త టెండర్ రిలీజ్ చేశారు. చిన్నారెడ్డి సార్ గారు ప్రజా దర్బార్కు వెళ్తే సార్ కూడా చెప్పాడు వీళ్ళని వెంటనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంటర్ చేయాలని చెప్పడం జరిగింది. కోదండరామ్ సార్ గారు వచ్చి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అయినా కూడా స్పందించకుండా గత నెల 3వ తారీఖు నాడు ఎటువంటి పద్ధతి లేని జీవోని తీసుకొచ్చి మా యొక్క మెడ కట్టిండు. ఈరోజు దానివల్ల ఏంటంటే మా యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి మా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ జియో 60 ప్రకారంగా మాకు వేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. ఈరోజు అడిగితే ఆ శాంక్షన్ పోస్టులు అప్లికేషన్ పెట్టి శాంక్షన్ పోస్టులు వచ్చేదాకా టెండర్ ఆపాలి కదా. ఆ టెండర్ ఆపకుండా ఎమ్మడే టెండర్ రిలీజ్ చేయడం ఏంది? శాంక్షన్ పోస్టులకు రాస్తున్నారని చెప్పి అన్నారు కోదండరామ్ సార్ గారికి. లాస్ట్కి వస్తే ఏం చేశాడు, వీళ్ళు అవుట్సోర్సింగ్ కింద రారని చెప్పి పంపించారు. శాంక్షన్ పోస్టులు ఎలా వస్తాయి? మీరు వెంటనే ఏంటంటే శాంక్షన్ పోస్టులు కావాలని చెప్పేసి ఆ లోపల శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా టెండర్ని ఆపి మాకు ఇదే ఏదైతే ఇప్పుడు కంటిన్యూషన్ జియో 60 ప్రకారం వేతనం ఇస్తున్నారో అలాగనే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా యొక్క 673 మంది మిగతా బతుకులను నాశనం చేయకండి, ఆకలి చోళం చూడకండి అని చెప్పేసి కోరుతున్నాము. ఇది ఒక రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలంటే చిన్న విషయం ఇది. ఎందుకంటే ఇంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయంటే రేవంత్ నాకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నిరాకరించాడు. ఎందుకంటే మా యొక్క అర్థం చేసుకుంటాడు మా బాధల అవుట్సోర్సింగ్ వ్యవస్థ గురించి. ఒక్క బోర్డులోనే ఏజెన్సీల అక్రమాలు ఒక్క బోర్డుల్లోనే నెలకు సుమారు 1.2 కోటి ఉంటే రాష్ట్రంలో మన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో 4,92,000 మంది పైచిలకి రాష్ట్రంలో పనిచేస్తారని చెప్పి మన ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా రిలీజ్ చేసింది. అంటే ఒక్క జలమండలిలో ఏజెన్సీల అధికారులు ఇన్ని కోట్లు ఉంటే మరి రాష్ట్రంలో 4.5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులను ఎన్ని వేల కోట్ల రూపాయల ఏజెన్సీల చేతిలోకి పోతుందో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా కష్టపడేది మేము రాష్ట్రంలో, ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఇలా మన మీటర్ ఇక్కడ జలమండలం మీటర్ లీటర్ పోతే ఇలా రాత్రి బిల్లులు ఆగిపోతాయి. మరి ఎట్లా నడుస్తుందండి బోర్డు? ఇలా కొన్ని 100 కోట్ల రూపాయలు బిల్లుల ద్వారా వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో అందరికీ చెప్తే ఏజెన్సీలను కూడా అందుకే అంటున్నాం, ఈ వేల కోట్ల రూపాయల అక్రమాలకు టెండర్లు వేస్తున్నటువంటి ఏజెన్సీలను అధికారులను అందరినీ కూడా ఇది రద్దు చేసి ప్రభుత్వమే ఒక భద్రత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరొకసారి 673 మంది జీవితాలు రోడ్డు మీద పడేలాగున్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జియో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడుగుతూనే దాన్ని ఏంటంటే జియో మార్చిర్రు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్ ఉంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జియో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. మేము అడగడమే తప్ప అరే మా అందరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లెక్కలిస్తున్నారు. మేము కూడా అందులో లెక్కలు ఉండాలి కదా. ఎందుకంటే మేము కూడా అవుట్సోర్సింగ్ విధానంగా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అడిగితే ఇదేదో బయటపడుతుందని చెప్పేసి లెక్కలు బయటపడతాయని చెప్పేసి ఎంపడే రాత్రే జియో మార్చి ఎటువంటి పద్ధతి లేనిది. అలా జీతం కూడా ఎంత అని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 11 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు. అలా మాకు ఇచ్చేది 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే 1000 బిల్లులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1000 బిల్లులు అంటే 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు జీతం వస్తుంది. అదే ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ రేవంత్ అన్న ఏదైతే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రీ వాటర్ స్కీము దానివల్ల 100-200 రిసిప్ట్లు మాత్రమే అవుతాయి. దాన్ని ఏం చేసిర్రు, ఇంకా మమ్మల్ని ఆన్లైన్లో కట్టిపియండి అని చెప్పేసి మాకు అలవాటు చేపించి ఈరోజు 100 రిసిప్ట్లు వస్తే 100కు ఎంత 800 రూపాయలు అంటున్నారు. 100 × 800 ఎంత 800 రూపాయలు. 5,000 ప్లస్ 800 ఎంత 5,800 రూపాయలు జీతం వస్తే దానికి ఏంది ఇంకా పెనాల్టీ అని పెట్టిర్రు. ఆ పెనాల్టీలకు 10 రూపాయలు అంట. మాకు ఇచ్చేది 5 రూపాయలు అయితే పెనాల్టీలు 10 రూపాయలు రిటర్న్. ఆ రిటర్న్ మేము గవర్నమెంట్కే ఉల్టా కట్టియాలి. మేము అసలుంటప్పుడు మేము ఎందుకు ఇంకా ఉండి ఇక్కడ తీసేస్తే మొత్తానికి వ్యవస్థను తీసేయి. లేదంటే అందరి జీవితాలు 673 మంది జీవితాలను బాగుపడే విధంగా ఏదైతే జియో 60 ఉన్నదో ఆ జియో 60 ప్రకారమే ఇంతకుముందుకు ఏదైతే రీసెంట్ గా కంటిన్యూ అవుతుందో అదే వేతనం ప్రకారం జియో 60 ప్రకారమే అవుట్సోర్సింగ్ కింద శాంక్షన్ పోస్టులు తెచ్చుకోండి. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి మన కోదండం సార్ గారు వచ్చారు ఎండి దగ్గరికి. వస్తే ఏమన్నాడు, సార్ శాంక్షన్ పోస్టులు లేవు సార్, నేను శాంక్షన్ పోస్టులు లెటర్ రాస్తున్నా అన్నాడు. రాసినప్పుడు మరి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. శాంక్షన్ పోస్టులు వచ్చేదాకా ఏమంటారు వాళ్ళు సిఎస్ వాళ్ళు ఏమంటారు అనేది మీకు సమాధానం తెలిసిన తర్వాత టెండర్ వేసుకోండి వద్దంటే. కానీ మీకు అక్కడ లెటర్ పంపించలేదు. అంతకన్నా ముందుగా లెటర్ పంపించింది ఎప్పుడు? మన 18 తారీఖున లెటర్ పంపించిండు పర్మిషన్ గురించి. టెండర్ వేసిండేమో 3 తారీఖు. అంటే వీళ్ళకి ఏంది, ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కిస్తే లెక్కలన్నీ బయటపడతాయని చెప్పేసి దాని గురించి మభ్యపడడానికి రాత్రి జియో మారిస్తే ఏమవుతుంది? అధికారులు అడుగుతారు, మీ దగ్గర కింద మంది పని చేస్తారు, మరి వీళ్ళు లెక్కేందుకు వెళ్ళేదంటే వీళ్ళు డైలీ వైజ్ కిందకి వస్తారు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు టెండర్ ముందర తీసుకొని వచ్చారు.
మేము ఒకటే చెప్తున్నాము, ఎవరి మీద నా మీద కోపం ఉంటే ఎండి గారికి కావచ్చు, ఇంకెవరికైనా అధికారులకు కావచ్చు, నా మీద కోపం ఉంటే నన్ను తీసేయండి పర్లేదు, కానీ 673 మంది జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ ఊహించుకొని మనసులో పెట్టుకొని వాళ్ళందరూ టెండర్ వల్ల జీవితం కోల్పోతాము, జీతం అనేది రాదు. ఏం నష్టం అంటే ఉద్యోగ భద్రత ఉండదన్న, ఉద్యోగ భద్రత వల్ల ఏమైతుందంటే ఇప్పుడు కూడా 3 నెలల నుంచి జీతాలు రాలే అన్న. లేబర్ డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుందనుకో, మేము అవుట్ సోర్సింగ్ కింద రాదు 4674 మంది కూడా పనిచేస్తారు. ఇలా వాళ్ళందరికీ ఇచ్చి మా ఒక్కరికే ఉద్యోగ భద్రత లేదంటే ఎట్లా? 673 మందికి మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఏదైతే నిన్న దాకా రిజల్ట్ కంటిన్యూ అయ్యిందో అదే విధంగా ఫిక్స్డ్ వేతనం కింద జియో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏదైనా కోపం ఉంటే ఈ మీద కొట్టండి, ఇక్కడ కడుపు మీద కొట్టకండి అని చెప్పి అయితే చెప్తున్నాం మేమైతే. సింగిల్ ఏజెన్సీ అన్న, ఇంకొకటి ఏంటంటే లైన్ మెన్లు 1800 మంది ఉన్నారు. ఆ 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ లైన్ మెన్లు 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ ఈడేందంటే దుస్థితి ఏంటంటే 673 మంది ఉన్నాము బిల్ కలెక్టర్లు. వాళ్ళకి ఎంత 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు? ఇలా లాభం ఉంది కాబట్టి వీళ్ళు మా మీద మా యొక్క రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు వెంటనే జియో 60 ప్రకారం తీసుకొని శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని సింగిల్ ఏజెన్సీ విధానంగా మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క జీవోని వెనుక తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము, ఎవరు సొమ్ము మాకు పెట్టమంటలేము. కావాల్సింది ఏంటంటే మా బోర్డు నడవాలన్నా మేము ముందటుంటే నడుస్తుంది. సరే ఈ వ్యవస్థలు ఏంది, బోర్డు నడుస్తుంది అంటే తీసేయండి వ్యవస్థను. కానీ మేము నిరంతరంగా పనిచేసేటోళ్ళం కదా, నిరంతరంగా పనిచేసేటోళ్ళకి లేబర్ ఎందుకు? వాళ్ళకు లేబర్ పేరు మీదనేమో వాళ్ళకు లక్షలు ఇస్తారు. ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు. మొత్తం ఇప్పుడు లెక్క చేస్తే ఏమవుతుందంటే 1,90,92,00,000 రూపాయలు అవుతుంది బిల్లులు ఇప్పుడు నెలకి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విధానం ప్రకారం ఎంత? 104 ఓన్లీ ₹1,04,00,000 జీతం అయిపోతుంది. దగ్గర 90 లక్షల రూపాయలు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాకు ఇచ్చిన మేము నిన్న బాగుంటాం కదా, గుర్తు చేసుకుంటాం కదా ప్రభుత్వాన్ని. కానీ అనవసరంగా ఎవరికో దోపిడీదారుల చేతులు ఎందుకు పెడుతున్నారు? మా యొక్క జీవితాలను బాగుపడతాయి కదా, అదే వేతనం పెంచాలనుకుంటే మాకు పెంచండి కష్టపడేటోళ్లకు. అంతేగాని ఈ యొక్క ఏజెన్సీలను ప్రోత్సహించకండి, మా యొక్క బతుకులతోని ఆడుకోకండి అని చెప్తాం. ఇప్పటికే ఒక్కొక్కరికి దగ్గర 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ESIPFలో 6 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు నీ చేతులు ఉండి మేము అవుట్ సోర్సింగ్ ప్రకారంగా జియో 60 ప్రకారం ఉంటేనే కడతలేరు. రేపు పొద్దున ఈ వ్యవస్థను తీసేసి లేబర్ కిందకి వేస్తే వాళ్ళు కడతారని గ్యారంటీ ఏముంది? ఇంత ముందుకే ఒక్కొక్కరు 1.5 year జీతాలే కొట్టుకొని పోయారు ఏజెన్సీ వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద స్పందన లేదు. వాళ్ళు టెండర్లు ఏం చేస్తారంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, వాళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టుకొని ఇంకో కొత్త పేరుతో టెండర్ మళ్ళీ ముందరికి వస్తారు వాళ్ళు. కానీ ఈ వ్యవస్థను మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు. బోర్డుకి మేము సర్వీస్ లేదు, టైంకి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం, బోర్డుకి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, మా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? 15 years అంటే మా యొక్క జీవితంలో 50% జీవితం బోర్డుకి సర్వీస్ ఇచ్చేసినాక మళ్ళా టెండర్ ఏజెన్సీ తెచ్చేసి శాలరీ రాలే అని అడిగితే ఆ విధానంకి ఇప్పుడు నైట్కి చేంజ్ చేసేసారు. మేము పోయి ప్రజా దర్బార్లో కూడా చెన్నారెడ్డి సార్కి అడిగితే బోర్డుకి పోయి అక్కడి నుంచే కాల్ చేసిండ్రు. సార్ ఇక్కడ ఎక్పిస్తా అని ఎండి గారు మాకు హామీ ఇచ్చి ఒక 5 days మళ్ళీ చేంజ్ చేసేసాం. ఇది చాలా రాంగ్. మీకు సర్వీస్ ఇస్తున్నాం సార్, వీటి మీద కొట్టండి, ఏమంటారు కడుపు మీద కొట్టకండి సార్ ప్లీజ్. మా ఒక రిక్వెస్ట్ ఏమంటే మాకు మినిమం శాలరీ, ఇంకా మా జాబ్ సెక్యూర్ ఉండాలి. ఇది ఒక మా రిక్వెస్ట్ ఉంది. ఇవాళ మీకు ఫైట్ చేస్తలేం, మేము వర్క్ చేస్తున్నాం, మీకు ఎలాంటి వర్క్ కావాలంటే చేసి చూపిస్తాం. కానీ మాకు అట్లా శాలరీస్ కూడా రావాలి. శాలరీ 3-4 months రాకుంటే, ఇంకా ఒక మినిమం బేసిక్ లేకుంటే ఎట్లా వర్క్ చేస్తాం? ఇవాళ మనం అందరం వచ్చేది శాలరీ గురించే. 30 days వర్క్ చేసి ఇంటికి మేము ఏం తీసుకోపోనుకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? 20 years అవుతుంది సార్, ఇప్పుడు కూడా మా జీతాలు మారకుంటే అమర్నాథ్ దీక్షకు మేము రెడీ అవుతాం. మళ్ళీ ఈ తెలంగాణ కొట్లాడి మేము ఎందుకు సాధించుకున్నాం? మన యొక్క జీవితాలు బాగుపడాలని మేము ఇది ఫైట్ ఎందుకు చేస్తాం? మా జీవితాలు బాగుపడాలని. ఇన్ని దినాలు మేము వాటర్ బోర్డ్కి వచ్చిన శాలరీ రాకున్నా కూడా ఎందుకు ఇవాళ కాకుండా రేపు మారుతుందని. ఇప్పుడైతే ఈ శాలరీ సరిపోతలేదంటే దీనికన్నా అద్మానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు. ఎక్కడంటే ఎక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం. 673 మంది భవిష్యత్తు మేము కోరుకునేది చాలా చిన్నదంటే చిన్న సాయం. మీ ఈ చిన్న సాయం గురించి మేము ఇంత కష్టపడాల్సి వచ్చిందంటే మా దురదృష్టకరం. అది ఇప్పుడు మేము తీసుకునే సాలరీకి
ఇప్పుడు కమిషన్ బేసిక్లో తీసుకొస్తే దాంట్లో సగం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని మొత్తం పేమెంట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం అందరూ రోడ్ మీద పడతాం. ఇప్పటికీ మేము ప్రతి నెల ఏ నెల కూడా జీతం ఇంటికి తీసుకుపోయిన చరిత్ర లేదు. ప్రతి జీతం ఎప్పుడు వచ్చినా క్రెడిట్ కార్డు బిల్ కట్టడికే సరిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మా మీద ఒక అపోహ కూడా ఉంది. అంటే మన దీన్ని ఏమంటారు, మాకు ఈఎస్ఐపిఎఫ్ కూడా కరెక్ట్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి మాకు అసలు కట్టట్లేదు. అది ఇప్పుడు ఈ కమిషన్ బేసిక్ కనుక తీసుకొస్తే మాత్రం ఏ మాత్రం అసలు ఎవరికి కుటుంబాలు పోషించుకోలేము, రెంట్లు కట్టుకోలేము, రోడ్డు మీద పడతాయి. దయచేసి మేము అడిగే చాలా చిన్న సాయం, ఉడత సాయం. మీరు కనుక మాకు ఈ ఒక్క హామీ నెరవేరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీ మొత్తం టోటల్ ఇంకా చాలా బాగా పనిచేసి మిమ్మల్ని ఎంట్రీ చేసిన చాలా మంచి పని జరిగింది. మీతోనే మీ శబాస్ అనిపించుకోండి కంపల్సరిగా. దయచేసి మాకు రిక్వెస్ట్ ప్లీజ్, మా యొక్క చిన్న కోరిక అది మీరు తెలుసుకుంటే అవుతుంది. ఇంకా దీని వల్లనే మీకు ఇంకా బోర్డుకు మంత్లీ ఖర్చు చాలా తక్కువలోనే బెటర్ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసే విధానంలో మీకు అయ్యే ఖర్చు ఎక్కువ, బోర్డుకు వచ్చే ఆదాయం ఎంతో మాకు వచ్చే ఆదాయం ఎంత పక్క పెడితే లాసే అవుతుంది, కానీ మీకు లాభం ఉండదు. మా ఈ కోరిక దయచేసి మీరు తీర్చి మమ్మల్ని ఆ ఫోటోలో ఎక్కిచ్చేస్తాయంటే మేము రెట్టించిన ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తాం. కొంచెం డల్గున్న వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఇంతకుముందు కంటే బెటర్ రిజల్ట్ కూడా మేము తీసుకురాగలుగుతాం. మేము అసలు మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ మా అందరినీ ఈ IMSF ఫోటోలో ఎక్కించాలని వినతి చేసుకుంటున్నాం. శ్రమ దోపిడీ ఆపాలి, భద్రత కల్పించాలి, శ్రమ దోపిడీ ఆపాలి, శ్రమ దోపిడీ ఆపాలి, భద్రత లేని టెండర్ను వెంటనే ఏ అంశాలకు సంబంధించిన అంశం ధర్మ